లోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అయితే 29 ప్రధాన చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలు వాటిని 4 కోట్లుగా మార్చి ట్రేడ్ యూనియన్ల ఉనికినే ప్రశ్నార్థకంగా చేసి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయాలని చూస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ ఒక్కటైపోయి సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి సంఘటిత అసంఘటిత రంగంలోని అందరూ కార్మికులు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి రైతుల యొక్క మహాధర్నాను వారి యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని బొగ్గు పెళ్ళ కూడా కదలకుండా చేయాలని సింగరేణిలో జేఏసీగా ఏర్పడ్డ సంఘాలన్నీ సంఘటితంగా కలిసి వేరువేరు అభిప్రాయాలు ఉన్నా కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా అందరూ ఒకటే తాటి మీద తప్పనిసరిగా ఈ చట్టాలను వాపసు తీసుకునే వరకు పోరాటం చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు సమ్మె చేయడం జరిగింది. దానికి కార్మికులు అనూహ్యంగా స్పందించి జనరల్గా 99% ఎవరు బావుల మీద కూడా రాకుండా చేసినందుకు వారందరికీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సమ్మె అనేది ఒక షాంపిల్ మాత్రమే. ఎందుకంటే 2020 ఆ సంవత్సరంలో పార్లమెంట్లో పెట్టిన చట్టాలను కూడా కార్మికులకు పోరాట ఫలితంగా వాళ్ళు అమలు చేయడానికి దడుస్తూ వెనుకోబోతున్నారు. కాబట్టి పదే పదే మరొక్కసారి ప్రయత్నం చేస్తున్నారు వాటిని అమలు చేయాలని. ఇదే స్ఫూర్తిగా తీసుకొని మనం తప్పనిసరిగా ఆ చట్టాలన్నీ మళ్ళీ వచ్చే వరకు అంటే 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే వరకు ఈ నిరవధిక సమ్మె కూడా అవసరమైతే పోతామని జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రభుత్వం 44 చట్టాలను 4 కోడ్ల కిందికి మార్చడం ద్వారా కార్మికులను కట్టుబానిసలుగా చేస్తూ ఉన్నారు. దానిలో ప్రధానంగా జరిగేటువంటి నష్టాలు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతూ ఉన్నది. ఇవాళ 60 సంవత్సరాలు 61 సంవత్సరాలు అనేటువంటి ఏదైతే ఉందో లైఫ్ అనేది ఉండదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల రిక్రూట్మెంట్ ఉంటుంది. ఏదైనా సంస్థ కనుక ఉన్నట్లయితే వాళ్లకు బేసిక్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో సగం మాత్రమే అలవన్స్ ఉండాలనేటువంటిది ఉన్నది. అలాగే ఇవాళ ఏదైనా ఉద్యోగి 100 రూపాయలు సంపాదిస్తే 12 మనవి 12 కంపెనీ వేసేటువంటిది అది 10 రూపాయలు అనేటువంటి చేశారు. ఇట్లాంటి పరిస్థితుల వల్ల ఏమైతే ఈ దేశంలో బొగ్గు రంగంతో సహా ఏ రంగం కూడా బతికేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇవాళ నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి నిరంకుశ విధానాలు అవలంబిస్తూ ఇప్పటికే 7-8 సార్లు బొగ్గు గని కార్మికులు అలాగే 50 కోట్ల మంది దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు సమ్మె చేసినా ఇవాళ నరేంద్ర మోడీ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. భవిష్యత్తులో 50 కోట్ల మంది కనుక కన్నెర్ర చేసి ఏదైతే పరిశ్రమలు మొత్తం పెన్ డౌన్ టూల్ డౌన్ కనుక చేసినట్లయితే ఉత్పత్తిని స్తంభింపజేస్తాం. ఈ దేశాన్ని మొత్తం అల్లకల్లోలం చేసి ఏదైతే చీకటిమయం చేసైనా నరేంద్ర మోడీని గద్దె దించేంత వరకు బొగ్గు గని కార్మికులు ఇవాళ 50 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ 4 కోట్లకు సంబంధించినటువంటి విషయం పైన ఇది రద్దయ్యేంత వరకు ఇవాళ బొగ్గు గని కార్మికులు కార్మిక వర్గం అంతా మిలిటెన్సీ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.